కడప జిల్లాలో ప్రత్యేకంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లపై తాను 2010 సంవత్సరం నుంచి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నానని, ఇక్కడ దాదాపు 206 ఎకరాల వ్యవసాయ భూమిని ల్యాండ్ కన్వెన్షన్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ అప్రూవల్ సర్టిఫికేట్లు లేకుండానే ఫ్లాట్లు విభజించి 2285 మందికి క్రయ విక్రయాలు జరిపినట్లు కేసీ కెనాల్ మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఈవి మనోహర్ రెడ్డి ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. కడప జిల్లాలో ముఖ్యంగా పొద్దుటూరు టౌన్ నందు అక్రమ లేఅవుట్ల మీద గత 2010 నుంచి ఇప్పటి వరకు నేను అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా. ఎందుకు అనే దాని మీద ఒక పాయింట్ మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వాలా. సాయిశ్రీ నగర్ హౌసింగ్ బోర్డు వెనక సైడు 2.25 ఎకరా నేను కొనడం జరిగింది 2007, 8, 9లో. కొన్న తర్వాత అక్కడ లేఅవుట్ యాక్ట్ ప్రకారం 10% సైట్ తీయాల. మేము కొన్న సైటు 25 ఎకరాలు, 2.5 ఎకరాలు తీయాల్సింది పోని కేవలం 72 సెంట్లు మాత్రమే తీయడం జరిగింది. అయినా కూడా మేము కాంప్రమైజ్ అయ్యి ఆ 72 సెంట్లో కమ్యూనిటీ హాలు, పార్కు, గార్డెన్ పెంచడం జరిగింది. 2010లో మేము పోతే అక్కడ గార్డెన్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, అమ్మినాడు. వీళ్ళు మెయిన్ దాంట్లో ఈ లేఅవుట్ మెయిన్ వేసి అమ్మిన అతను పెద్దిరెడ్డి శివారెడ్డి అలియాస్ పలకల్ శివారెడ్డి నెంబర్ 1. నెంబర్ 2 వేపరాల జయచంద్రారెడ్డి సిబిఐటి కాలేజీ ఎండి. నెంబర్ 3 యాడికి శ్రీనివాసులు రెడ్డి. నెంబర్ 4 వేముల శ్రీనివాసులు అలియాస్ ఆర్టీసీ సీను. ఈ నలుగురు లేఅవుట్లేసి అమ్మడం జరిగింది. వీళ్ళు ఎవరే కానీ బాధ్యత తీసుకోకుండా మాకు తీసిన లేఅవుట్ యాక్ట్ ప్రకారం తీసిన 2.5 ఎకరాల్లో ఉండే కేవలం 72 సెంట్లు తీయడం జరిగింది. ఆ 72 సెంట్లు కూడా అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు నేను పర్సనల్గా ఫోన్ చేసి అడిగిన శివారెడ్డికి, ఏం సార్ ఇట్లా అమ్మినారు మీరంటే, అమ్మినా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు రైట్స్ ఉంది, అమ్మినా. అది తప్పు శివారెడ్డి గారు, మీరు ఆ విధంగా చేయడం. లేఅవుట్లు మీరు 2.5 ఎకరాలు తీయాల్సింది కేవలం 72 సెంట్లు తీసినా కూడా మేము కాంప్రమైజ్ అయినామని, నువ్వు చేతనం చేసుకో అని ఫోన్ కట్ చేయడం. ఇమ్మీడియట్లీ నేను అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారిని కలిసిన పర్సనల్గా, ఇంత అడమెంటల్గా మాట్లాడినాడని. రోసయ్య గారు డైరెక్ట్ అనిల్ కుమార్ కలెక్టర్ కడప గారికి ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కడప కలెక్టర్ డిపిఓను ఎంక్వైరీ చేసేవారు. ఈ సైట్ల మీద ఎంక్వైరీ చేస్తే సాయిశ్రీ నగర్ టోటల్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అని కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ అన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఇదే శివారెడ్డి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అమ్మిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్ పోయి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎవరెవరికి అమ్మిన రికార్డ్ తీసుకుపోయి కలెక్టర్ ముందు పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఎస్పీకి చెప్పి 2010లోనే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నెంబరు క్రైమ్ నెంబర్ 126/2010 IPC 420 అంటే వీళ్ళందరూ చీటర్స్ అని కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత కోర్టులో వీళ్ళ బంధువు ఒకతో ఉన్నాడు, చంద్రమోహన్ రెడ్డి అని, శివారెడ్డి బంధువు. అక్కడ ఏం మేనేజ్ చేశాడో ఈ సివిల్ నేచర్ అని డిస్మిస్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ తిరిగి కోర్టులోని క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సేమ్ దాని మీదనే. అది ఇప్పటికీ కోర్టులో జరుగుతూనే ఉంది. తదుపరి ఈ శివారెడ్డి ఈ బ్యాచ్ సాయిశ్రీ నగర్ 1, సాయిశ్రీ నగర్ 2, సాయి కృపా ఎన్క్లేవ్, సాయి కృపా కాలనీ 1, సాయి కృపా కాలనీ 2, సాయి ద్వారకా నగర్, సాయి శ్రీ దత్త నగర్, దాదాపు 7 లేఅవుట్లు 206 ఎకరాలు వేయడం జరిగింది. ఈ 206 ఎకరాలు ఎక్కడే కానీ రూల్స్ పాటించలేదు. దయచేసి గమనిస్తాళ్ళు పూర్తిగా సహకరించినారు. లేఅవుట్ వేసినాక సబ్ రిజిస్ట్రార్ ఏం చేయాలా, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించాలా. ఇక్కడ జరగలే. నేను అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, నేను లేఅవుట్ వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓకు ల్యాండ్ కన్వర్షన్ అప్లై చేయాలి. ల్యాండ్ కన్వర్షన్ లెటర్ తీసుకుపోయి
పంచాయతీ అయితే పంచాయతీలో, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అప్రూవ్ చేయాలి. బడి, గుడి, కమ్యూనిటీ హాలు, పార్కు డెవలప్మెంట్కి కంపల్సరీ యాజ్ లేఅవుట్ యాక్ట్ ప్రకారం తీయాల్సిందే. కానీ ఇక్కడ 206 ఎకరాలు లేఅవుట్ వేసిన ఈ పెద్ద మనుషులు 2 సెంట్లు కూడా తీయకుండా అమ్మడం జరిగింది. 2 సెంట్లు కూడా ఇందులో లేఅవుట్ యాక్ట్ ప్రకారము 10% సైట్ తీయలేదు. నేను మొత్తం రైట్ ఇన్ఫ్లుయెన్స్ యాక్ట్ ప్రకారము అన్ని లేఅవుట్లది ఎన్ని ఎకరాలు కొనాలని రిసార్ట్స్లో జమ్మలమడుగు ఆర్టీఓ 2019 జనవరి వీళ్ళకి 18,19,00,000 పెనాల్టీ వేయడం జరిగింది. 2019 జనవరిలో జమ్మలమడుగు ఆర్టీఓ నాగన్న గారు ఈ 7 లేఅవుట్ల మీద, కేవలం 7 లేఅవుట్ల మీదనే 18,19,00,000 పెనాల్టీ వేయడం జరిగింది. దాన్ని ఇంతవరకు కట్టలేదు. ఎంఆర్ఓ ఆర్టీఓను ఇక్కడ ఉండే మేనేజ్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం. మళ్ళీ నేను కలెక్టర్ని కలిసడం జరిగింది. కలెక్టర్ ఆర్ఆర్ యాక్ట్ పెట్టాడు వీళ్ళ మీద, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ ఉన్నాడు. ఐఎమ్ నో వే కన్సర్న్ దిస్ కేస్ అని ఆర్డీఓకి లెటర్ రాసినాడు. కానీ ఎంఆర్ఓనే కలెక్ట్ చేయాలి, ఆర్డీఓ ఉత్తర్వులు లేదు, చేయలే. ఇక్కడ అప్పుడున్న ఆర్డీఓ శ్రీనివాసులు నేనేం చేయాలా, దీని మీద క్లారిటీ నేను కలెక్టర్కి రాస్తాను అని ఎస్కేప్. ఇట్లా కాదని చెప్పి నేను జనవరి ఈ ఇయర్ హైకోర్టును ఆశ్రయించిన. హైకోర్టు బిల్ నెంబర్ 115/2023 లాస్ట్ డిసెంబర్లో అప్లై చేసినాను. ఈ బిల్ మీద కలెక్టర్ గారు ఒక తప్పు చేశారు. అప్పుడున్న విజయరామరావు ఆయనకి ఏం ప్రజలు మనకు తెలియదు. ఇది కేవలం ఆర్డీఓ తప్పు చేసినాడు, 18 కోట్లు కాదు, ఇది కేవలం 48 లక్షలే అన్నాడు. ఏమాత్రం లా రెవెన్యూ యాక్ట్ తెలుసుకోకుండా కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టు ఒప్పుకోలే. ఆర్డీఓగా మీరు పెనాల్టీ వేశారు, మీకు ఒక నెల టైం ఇస్తారు. నెల టైం అంటే మార్చి 3వ తేదీ నుంచి మార్చి 4, ఏప్రిల్ 5కి ఇచ్చారు డేట్. ఈ ఇయర్ ఏప్రిల్ 5 అంటే నేను పోయి పర్సనల్గా ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. సార్ మీరేమనుకోవద్దు సార్, ఎలక్షన్ జరుగుతున్నాయి, నాకు ఒక్క 2 నెలలు టైం ఇవ్వండి సార్ అన్నాడు ఆర్డీఓ గారు. ఓకే, నేను కూడా మీకు సహకరిస్తాను సార్, 2 నెలల్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, 18,19,00,000 కలెక్ట్ చేయండి తప్పకుండా అన్నాడు. ఈ మధ్యలో ఆయనకి ఏం ప్రెజర్ ఉందో, ఇప్పుడు వచ్చిన ఆర్డీఓ కూడా ఏ శ్రీనివాస్ ఇతను కూడా యాక్షన్ తీసుకోకుండా ఇతని మీద కండెంప్ట్ చేసిన, ఆర్డీఓ మీద కండెంప్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఈ మధ్యలో సీఎం బేసిక్కి పర్సనల్గా నేను పోయి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఇస్తే చంద్రబాబు నాయుడు ఇమీడియట్లీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి దీని మీద పర్సూ చేయమని రాశారు క్లియర్గా. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇమీడియట్ కలెక్టర్ ఫోన్ చేసి దీని మీద డిస్కస్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయండి అన్నారు. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ మంత్, ఇప్పుడు ఆగస్ట్ కదా, జూలై 28 కలెక్టర్ గారు స్పెసిఫిక్గా నాకే మీటింగ్ పెట్టారు కలెక్టరేట్లో, కేవలం లేఅవుట్ల మీద. కడప కలెక్టర్ ఆఫీస్లో సభాభవన్లో జమ్మలమడుగు ఆర్డీఓ, పొద్దుటూరు ఎంఆర్ఓ, కడప డిపిఓ, ఇక్కడ డిఎల్పిఓ, ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు, ఇక్కడ ఈఓపిఆర్డి, టోటల్ ఆల్ సెక్రటరీస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు చాలా సీరియస్గా 2010లో కంప్లైంట్ చేసినాయి, ఇంతవరకు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు అని సీరియస్ అయితే ఇమీడియట్లీ డిపిఓ గారు తన మొత్తం స్టాఫ్ను అంతా ఇచ్చేసి ప్రతి ఒక్కసారి బోర్డు నాటడం జరిగింది. ప్రతి ఒక్క లేఅవుట్లో ఈ లేఅవుట్లు ఎవరు కొన్నా అమ్మినా చెల్లవు అని క్లియర్ కట్గా బోర్డు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క లేఅవుట్లో, ఈ 7 లేఅవుట్లో కూడా ఇమీడియట్లీ డిపిఓ గారు బోర్డు పెట్టడం జరిగింది. ఆ పంచాయతీ సెక్రటరీ అక్కడ ఉండి దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరిగింది డిపిఓ గారు. తదుపరి కలెక్టర్ గారి ఆర్డర్ మేరకు ఆర్డీఓ గారు
ఎంఆర్ఓ గారు కనిపించారు ఇది ఈ సైట్ అని. ఇందులో ముఖ్యంగా మీరు ఈ లేఅవుట్లలో ప్రభుత్వ భూమి దాదాపు 48 ఎకరాల 79 సెంట్లు ఈ నలుగురు కలిసి అమ్మడం జరిగింది. ఇది చాలా ఘోరం. సర్వే నెంబర్ వచ్చేసి సాయి కృప ఎన్క్లేవ్ కొత్తపల్లి 44/1 3 ఎకరాల 42 సెంట్లు. సాయి కృప కాలనీ నెంబర్ 1 సర్వే నెంబర్ 108 5 ఎకరాల 1 సెంటు. సర్వే నెంబర్ 8 ఎకరాల 64 సెంట్లు. సాయి శ్రీ దత్తనగర్ తాళ్ళమాపురం సర్వే నెంబర్ 133 8 ఎకరాల 23 సెంట్లు. సర్వే నెంబర్ 134 1 ఎకరా 75 సెంట్లు. సర్వే నెంబర్ 135 3 ఎకరాల 64 సెంట్లు. 136 3 ఎకరాల 9 సెంట్లు. 137 సర్వే నెంబర్ 10 ఎకరాల 130 సర్వే నెంబర్ 2 ఎకరాల 90 సెంట్లు. అదేవిధంగా సాయి కృప కాలనీ 2లో 209 సర్వే నెంబర్లో 54 సెంట్లు. సాయి ద్వారకానగర్ 1B/2 55 సెంట్లు. 2Bలో 55 సెంట్లు. మొత్తం 48 ఎకరాల 79 సెంట్లు ప్రభుత్వ భూమి అమ్మినారు. ఇందులో మనకి ముఖ్యంగా ఎంతమంది కొన్నారు ఈ 206 ఎకరాల్లో 2285 మంది కొన్నారు. అందరూ ఉద్యోగస్తులు, అందరూ ఎడ్యుకేషన్ పర్సన్సే. ఇందులో ఇల్లిటరేట్స్ అంటే మహా అంటే 10% ఉంటారు, లా తెలియని వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మహేశ్వరుడు ఏదో మాకు ద్రోహం చేసినాడని నన్ను బట్టి అడుగుతున్నారు. వీళ్ళు ఎవరైనా వీళ్ళకి ఫోన్ చేస్తే మహేశ్వరుడు మమ్మల్ని లెక్క అడిగినారు, మేము డబ్బు ఇవ్వలేదని మా మీద ప్రత్యేక ఆరోపణ చేస్తున్నారు వీళ్ళు, ఆర్టీసీలు కానీ శివారెడ్డి కానీ. నేను ముఖ్యంగా ఒకటే గమనిస్తున్నా, ప్రజలను మోసం చేసినారు నిజం కాదా? ఎప్పుడైనా లేఅవుట్ వేసే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ల్యాండ్ కన్వర్షన్ చేశారా లేదా. ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ మీరు అడగాల. లేఅవుట్లో ప్లాట్ ఉన్న వాళ్ళు ఇదో ల్యాండ్ కన్వర్షన్ అప్లికేషన్ ఇది, ప్లస్ పంచాయతీ లిమిట్స్లో అంటే పంచాయతీ అప్రూవల్ ఉందా, పంచాయతీకి 10% సైట్ ఇచ్చావా, ఇది ఎవరు అడగడంలే. ముఖ్యంగా వీళ్ళను నడిపదాలు పెట్టి ఉరి తీయాల. 2285 మందిని సర్వనాశనం చేశారు. ఈరోజు వీళ్ళు ఎత్తిపోసుకోవాలంటే ల్యాండ్ కన్వర్షన్ 18 కోట్లు కట్టాలా. వాళ్ళు మేము 48 లక్షలు అంటున్నారు కలెక్టర్ అంటే నేను ఒప్పుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించాలా, ల్యాండ్ కన్వర్షన్ అనేది ఒక రీజన్ ఉంది. మనం కొని మనం అప్లై చేస్తే లేఅవుట్కి పోయే ముందు ల్యాండ్ మీద మా రిజిస్ట్రేషన్ వాల్యూ మీద మినిమం % కట్టాలి. ఎప్పుడైతే ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా పంచాయతీ అప్పులు లేకుండా అమ్మితే అమ్మింది గజం ప్రకారం పడుతుంది. ఎందుకు ఇంత పెనాల్టీ పడింది అంటే కేవలం గజాల మీద రేట్ ఆర్డీఓ గారు ఇచ్చింది, ఎకరాలు కాదు గజాల మీద ల్యాండ్ కన్వర్షన్ పెనాల్టీ 18,19,00,000 ఆర్డీఓ వారు జనవరి 2019 ఇచ్చిన రికార్డెడ్ ఇది ఎవిడెన్స్. దీని కోర్టు ఏమి ఇచ్చింది, కలెక్టర్ 48 లక్షలు ఇచ్చాడు, మీరేమో 18 కోట్లని ఇచ్చారు, డెసిషన్ మేక్ మీరే, ఒక నెలలో యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఇంతవరకు యాక్షన్ లేదు. నేను కోర్టు పోయి కంటెంప్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చే ఇప్పుడు మేము 48 లక్షలు కడతామని వచ్చారు. 48 లక్షలు కడితే నేను 2% కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. 18,19,00,000 నలుగురు కట్టాల్సిందే. ఈరోజు 100,000 కోట్లు సంపాదించారు వీళ్ళు. ఎవరు మీ ప్రజలను ముంచి 2285 మందిని ముంచి ఇన్ని కోట్లు సంపాదించి ఈరోజు ఇదే సైట్లో 22 ఎకరాలు ఓపెన్ స్పేస్ తీయాల్సిందే. 22 ఎకరాలు పోతే ఇందులో 48 ఎకరాలు ప్రభుత్వ భూమి పోతే ఎంతమంది బాధితులు తేలుతారు ఒక్కసారి గమనించాలా. 48 ఎకరాలు ప్రభుత్వ భూమి, డీకేటీ ల్యాండ్స్, డాటెడ్ ల్యాండ్స్, మాదిగినాము, మాలినాము, యానాదినాం ఇట్లాంటివన్నీ ప్రభుత్వ భూములు. దీన్ని రిజిస్ట్రార్ వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేసినారు? ముఖ్యంగా కీలక పాత్ర సబ్ రిజిస్ట్రార్ది. వీళ్ళతో కొల్యూట్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ ఇంత తప్పుడు పనులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడుకే కానీ అతను రిజిస్టర్ 5% చేసే ముందు ఇది అగ్రికల్చర్ ల్యాండా
కమర్షియల్ ల్యాండా? ఇది గమనించకుండా చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ కొన్నారే ఫ్లాట్ ఓనర్స్, వీళ్ళు ఎంత బాధితులు అంటే ఇది ఎత్తుపోసుకోవాలంటే దాని ఈరోజు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు. ఈ 206 ఎకరాలను 21E కింద పెట్టడం జరిగింది. ముఖ్యంగా 21E అంటే రిజిస్టర్ కావు, 21A వేరు, 21E వేరు. ఇప్పుడునే పొద్దుటూరులో 117 లేఅవుట్లు అక్రమ లేఅవుట్లే. వీళ్ళ మీద కూడా అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది పంచాయతీరాజ్ వాళ్ళు. టోటల్ 117 ఎకరాలు. ఎవరినే కానీ దయచేసి వదిలిపెట్టకూడదు. ప్రజలను మోసం చేసేవాడు వాడు ఎంత తోడైనా కూడా కఠినంగా శిక్షించాల్సిందే. దయచేసి మీరు మీ వంతుగా ప్రజలను అవేర్నెస్ చేసి మీరు ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తే ఇప్పటికైనా లేఅవుట్లు వేశారు. కొన్ని లేఅవుట్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, కొన్ని లేఅవుట్లలో చెరువులు ఉన్నాయి. దయచేసి లేఅవుట్లు వేసే వాళ్ళు ఎక్కడైనా నీతి నిజానికి వేయట్లే. 30 ఫీట్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ లేవు. ఇవన్నీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది నా ద్వారా పొద్దుటూరులో. ఇంకోటి మీకు ముఖ్యంగా గమనించాల్సింది, ఎప్పుడు నేనైతే ఈ యాక్షన్ తీసుకున్నానో కోర్టుకు వచ్చి కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ టోటల్ అన్ని లేఅవుట్లకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటన ఇది. అందరూ నిద్రపోతున్నారు. ఎప్పుడు నేను కోర్టుకు పోయి ఇచ్చేసానో కూడా కొన్ని వందల లేఅవుట్లకు నోటీసులు ఇచ్చింది. బద్వేల్ నుంచి నాట్ కడప ఎండెడ్ అంతలెక్కల అవేర్నెస్ వచ్చింది. దయచేసి మనం గమనించాల్సింది, సామాన్య మానవుడు ఎవరు నష్టపోకూడదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన తప్పుడు ప్రాపగండా ఆఫ్ ద రికార్డ్ చెప్తా. కేసు పెట్టని నేను 2 టౌన్కి వచ్చిన 2 SI ఉన్నాను. ఇది ఆఫ్ ద రికార్డ్. రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నారు. నేను ఢిల్లీకి పోయి వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేసిన, ఇంతవరకు ఫైల్ లేదు. ఇన్ని కోట్లు సంపాదించారు, ఇన్ని లేఅవుట్లు వేశారని ఢిల్లీకి పోయి పర్సనల్గా పలకల్ శివారెడ్డి అలియాస్ ఈ మధుసూదన్ భార్య వచ్చి మేఘన జెడ్పీటీసీ చిన్నమండ్యం. ఈ అమ్మాయి అలియాస్ పావని రీసార్ట్స్లో పావని అని పెట్టింది. ఈ సైట్లను ఎప్పుడైతే నేను బ్రేక్ చేశానో ఇతను ఈఎంఐ పేరుతో తీపిచ్చి మహేశ్వర్ రెడ్డి ఫ్లాట్ నెంబర్ 2/1 వెంకటేష్, 2/2 సుబ్బయ్య, 2/3 ఇట్లా ఈఎంఐ దాదాపు 40-50 ఫ్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినారు. ఇది ఎంత ఘోరం అనుకో. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి నేను హైదరాబాద్లో ఉంటా, నా అడ్రస్ ఇటు ఉన్నాడు హైదరాబాదు, బార్ వండేసి విజయవాడకి అమ్ముతాడు. ఒకదాని బాధ్యతను రమ్మని జయరామ్ రెడ్డి అని. ఇక్కడ పొద్దుటూరు 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ తాలూకా ప్రతి ఒక్క స్టేషన్లో కేసులు ఉన్నాయి వీని మీద, శివారెడ్డి అనే వాడి మీద. ప్రతి ఒక్కరూ మధుసూదన్ రెడ్డి ఫోన్ చేయడం, బ్రేక్ చేయడం. ఇది ఎంతవరకు సమాజం? ఇంతమంది నువ్వు ఒకసారి ఫ్లాట్ అమ్మిన ఫ్లాట్ బార్ వండేసి ఇంకొకరికి అమ్మడమైంది. ఇటువంటి వాళ్ళను ప్రజలు క్షమిస్తే చరిత్ర ఉండదు. ఎంత ఘోరం అనుకోవాలా? ఒక ఫ్లాట్ను ఇప్పటి నాకు తెలిసి 40 నుంచి 50 ఫ్లాట్లు అమ్మినారు వీడు, ఈ శివారెడ్డి కూతురు పేరుతో. ఎంఐ జైలుకు పోతుంది ఎవరైనా యాక్షన్ తీసుకుంటే. ఎవరున్నారు? ఇప్పుడు నేను ఫైట్ చేసిన 2010 నుంచి 24 వరకు ఈ హైకోర్టుకి కొన్ని నెలలు జరిగింది ఎంట పడితే. ఇంకా ఇవన్నీ ఫైట్ చేయాలంటే మంత్రాలు అవుతుంది. ఇంకా ఉన్న వయసు 56 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 50 ఏళ్ళు పడతాయి.